వాళ్ళు ఏమడుగుతున్నారు, మేము ఇస్తాము అంటున్నారు, సీడ్ యాక్సెస్ రోడ్ ఇస్తామంటున్నారు. వేరే దారి ఉందా వాటికి? వాళ్ళకి దారి లేదండి. కాదు, వాళ్ళు రోడ్లు వేసుకోవడానికి వేరే దారి ఉందా? కరకట్టం చేసుకుంటారండి. అలర్ట్ చేస్తామంటారండి, చేయొచ్చు అండి. రోడ్లకి మేము వేస్తానికి రెడీ అండి. వాళ్ళు ఎక్కడ రోడ్లు వేసుకున్నా. ఇంకొకసారి చెప్పండి, రోడ్లకి ఏంటి? రోడ్లు కరకట్టంటే రోడ్డు వస్తా అంటారండి. ఇప్పుడు మీరు రోడ్డు ఒక రోడ్డు అండి. మీరు రాజధానికి రోడ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? రోడ్లు ఇవ్వడానికి రోడ్ల వరకు సిద్ధమేనండి. కానీ మిగతా 200-300 ఎకరాలు మావి ముట్టుకోకండి అని అంటున్నారు. అందుకే వాళ్ళు ఏమంటున్నారు, అయ్యాది అపార్ట్మెంట్లు, నీళ్లు పుష్కలంగా ఉంటాయి, కృష్ణానది ఒడ్డున 3 పంటలు పండుతాయి, పండ్లు, పూలు, కూరగాయలు పండే ప్రాంతం. పోనీ మీకు ల్యాండ్ కావాలి అంటే ఎంత ల్యాండ్ కావాలంత తీసుకోండి. గమనించండి, పరిశ్రమ పెట్టే వాళ్ళకు తప్పేంటి సార్, నేను ఇస్తాను. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అందరికి నేను 99 పైసల్లోనే గజానికి కాదు ఎకరానికి మొత్తం భూమి ఇస్తా. తప్పేంటి? ఎన్ని ఎకరాలైనా ఇస్తాం. ఆఖరి పరిశ్రమ కూడా అవసరం లేదు, షాపింగ్ మాల్ కూడా ఇస్తాం. షాపింగ్ మాల్ పెట్టుకుంటే కూడా మేము 99 పైసలు ల్యాండ్ ఇస్తాం. మరి ఇక్కడ రైతులకు మీకు న్యాయమైన ధరకు ఇచ్చి తీసుకోవడానికి ఏంటి అభ్యంతరం? బడా కార్పొరేట్ సంస్థలకు అంత లాభం చేయడం ఎందుకు? 99 పైసా పర్ ఏకర్ ఇవ్వడం ఎందుకు? ఇక్కడ 2.7 కోట్లు ఇచ్చిన కన్నా 6 కోట్లు ఇవ్వండి, రైతులకు డబ్బులు ఇవ్వండి, రైతులు సంతోషంగా భూమి ఇస్తారు కదా. అంటే ఇంత క్లియర్ గా కార్పొరేట్ ఫేవర్ గా రైతుకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు ఉండాల్సిన అవసరం ఏంటి? ఈ దేవతల రాజధాని నిర్మాణాన్ని ప్రజల కన్నీళ్ల పైన ఎందుకు నిర్మించాలి? రైతుల కన్నీళ్ల పైన ఎందుకు నిర్మించాలి? మొక్కలు దున్నేసి జేసీబీలతో మొక్కలు దున్నేసి ఎందుకు నిర్మించాలి? నిర్బంధ కాండలు ఎందుకు నిర్మించాలి? అవసరం మేరకు భూములు తీసుకోండి, ఎవరు కాదనరు. డెవలప్మెంట్ జరుగుద్ది, అంతేగాని ఎప్పుడు ఈ రోజుకి స్టీల్ ప్లాంట్లు ఎప్పుడో 70లో తీసుకున్న భూములు ఈ రోజుకి నిరుపయోగం ఉన్నాయి. ఈ రోజుకి అక్కడ రైతులు న్యాయం జరగక కొట్టుమిట్లాడుతూ ఉన్నారు. ఇంకా మొన్న వెళ్తే కూడా అలాంటిది ఇప్పుడు తీసుకున్న భూమి న్యాయం జరుగుతుందని నేను అనుకోవట్లా. ఇన్ని వేల ఎకరాలు, 50,000 ఎకరాలు తీసుకునే రాజధాని ఇంత తొందరగా కట్టదు. ఒక చిన్నపాటి ఇల్లు కట్టడానికి మన సంవత్సరం పడుతుంది. అలాంటిది ఇంత పెద్ద వ్యవస్థ, ఇంత సిటీ నడపడానికి కొన్ని దశాబ్దాలే పడుతుంది. తక్కువ చాలా అద్భుతంగా చేసే 25 సంవత్సరాలు పడుతుంది. రాజధాని అందరి ఆనందం సంతోషంతో రాకాలి, కానీ కొద్దిమంది ఏడుపుతోటి, కొన్ని చావులతోటి, మనసు వేదనతోటి, హృదయ గాయాలతోటి రాజధాని నిర్మించడం ఎవరికి మంచిదిగా